గుడ్ మార్నింగ్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ పాండ్కోర్ టీమ్. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ విఎంసీఎం పాండ్ సార్కి, అలాగే బీబీ మేడం, అలాగే ఎంటైర్ మై టాప్ అప్ ప్లేనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో చిన్న ఇంట్రడక్షన్, నా సెల్ఫ్ సర్కిల్. సో నా పేరు బాలు వెంకటేష్. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వ్యక్తిని. సో వెస్టేజ్కి వచ్చి ఫుల్ టైం నా జర్నీ వెస్టేజ్లో 8 నెలలు అవుతుంది. సో నా ఐఎస్సి చెక్ 92,127 రూపాయలు. సో అదే డైమండ్ డైరెక్టర్గా. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ఇక టాపిక్లోకి వెళ్తే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరికి లైఫ్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాపిక్. చాలా వండర్ఫుల్. సో 283 ఇంకా బూత్ క్యాంప్ కానీ ఇంకా మబ్బు కానీ, అంటే ఎన్ని జరిగినా కానీ లైఫ్లో మార్పులు రా. సో థ్యాంక్ యూ. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. రైట్. టుడే అవర్ టాపిక్ వచ్చేసరికల చేంజ్ యువర్ ఓన్ డెస్టినీ బై యువర్ సెల్ఫ్. చేంజ్ యువర్ ఓన్ డెస్టినీ బై యువర్ సెల్ఫ్. ఇక్కడ తెలుగులో ఏమంటారంటే, నీ తలరాతని నీవే మార్చుకోవాలి. నీ తలరాతని నీవే మార్చుకోవాలి. సో మన తలరాతని ఎవరు కూడా మార్చరండి. తలరాతని ఎవరు మార్చరు. సో ఇక్కడ చాలా మందికి కొన్ని జీవితంలో జరిగినటువంటివి కొన్ని నేను చెప్తాను, స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో మనం కొన్నిసార్లు మనిషి చాలా యాక్టివ్గా ఉండి ఆలోచన విధానం బాగా పనిచేస్తూ, సో లైఫ్లో ఆ మైండ్ సెట్ బాగా పనిచేస్తున్నప్పుడు, ఆలోచన విధానం బాగా పనిచేస్తూ ఉన్నట్టు, సో ఉన్నట్టుండి సడన్గా మనిషి లో అయిపోతాడు. ఆలోచన విధానం తగ్గిపోతుంది. ఎలా అంటే, ఒకేసారి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఉన్నటువంటి మనిషి మీద ఒక 10 బస్తాల బరువు పడితే సడన్గా మన మీద. సో అట్లాంటి టైంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, విజువలైజ్ చేయండి. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తాం. ఆ సమస్యలు ఒకేసారి సమస్యల సుడిగుండంలో చిక్కిపోతాము. జస్ట్ ఇమాజిన్ చేస్తూ ఉండండి ఎలా ఉంటుందో మీరు కూడా. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? ఎక్కడ చూసినా ఏ దారి కనపడదు, అంత డార్క్నెస్. మైండ్ ఆలోచించడం కూడా పని చేయదు. సో ఏం చేయక నిస్సహాయగా, నిస్పృహగా, దిక్కుతోచని స్థితిలో ఉండిపోతాము. సో అప్పుడు మైండ్ సెట్ అనేది ఏమవుతుందంటే లో ఫీలింగ్ ఏర్పడుతుంది. లో ఫీలింగ్ ఏర్పడింది అంటే స్లోగా ఆలోచించాము అంటే మన యొక్క ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎటు చూసినా శూన్యం, ఎటు చూసినంత డార్క్నెస్ ఉంటుంది, దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు, ఎలా బయటపడతారు? కెన్ యు ఇమాజిన్? ఎవరైనా చూడండి, ఆలోచించండి, చెప్పగలరా? ఎస్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఏ సొల్యూషన్ ఉందని ఎదుగుతూ ఉంటామో ఆ టైంలో ఒక కంప్యూటర్ తీసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కంప్యూటర్ కీబోర్డ్ ఉంటుంది. సో మనకు కూడా అందరికి, చాలా మందికి ఐటీ వాళ్ళకి కానీ, మనం కూడా కొంత ప్రైవేట్ జాబ్లు చేసే, కంప్యూటర్ జాబ్లు చేసే వ్యక్తులకు, లేదా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వ్యక్తులకు అందరికి కూడా అవగాహన ఉంటుంది. సో కంప్యూటర్ ఎప్పుడైతే స్లోగా అయిందో, ఆ కంప్యూటర్ కీబోర్డ్ లో ఉన్నటువంటి F5 అనే బటన్ ఉంటుంది. ఆ F5 బటన్ ఒకేసారి ఇలా ప్రెస్ చేసామా, కంప్యూటర్ ఏమవుతుందండి? రీఫ్రెష్ అవుతుంది, మళ్ళీ యాక్టివ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో
స్పీడ్గా పనిచేయడం జరుగుతుంది. అదే కంప్యూటర్కి అయితే F5 బటన్ ఉంది కాబట్టి దాన్ని రీఫ్రెష్ చేయగలుగుతాం, కంప్యూటర్ని మళ్ళీ స్పీడప్ చేయగలుగుతున్నాము. మరి మన జీవితంలో మనకు ఇలాంటి పరిస్థితుల్లో ఒక సమస్య వచ్చినప్పుడు చాలా మందికి సడన్లీగా ఉన్నట్టుండి ఏదో జరుగుతూ ఉంటది. ఏదైనా షాకింగ్ విషయాలు ఉన్నప్పుడు అవన్నీ బయట సమస్యల నుంచి బయటపడలేక మైండ్ ఆలోచించక, సో అప్పుడు ఏం చేయాలి అంటే మన లైఫ్ లో కూడా ఎఫ్ అనే ఒక బటన్ ఉంది సార్. ఎఫ్ అనే బటన్ ఉంది, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్. ఎఫ్ అంటే ఫెయిత్. సో మన మీద మనకు ఉన్న బిలీవ్ ఉంటుంది, అంటే మన మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకం కూడా పనిచేయనప్పుడు మన మీద మనకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో బిలీవ్స్, ఆ బిలీవ్ అనేది పనిచేయనప్పుడు ఇంకొక వ్యక్తి మీద ఎవరైతే దాన్ని, ఇక్కడ మీరు సైంటిఫికల్ గా అనుకోకుండా ఒక గాడ్ అనుకోండి, లేదా ఒక మెంటర్ ఇచ్చేటువంటి వాయిస్ అనుకోండి, ఒక ఫోర్స్ గా యూనివర్స్ నుంచి వచ్చేటువంటిది అనుకోండి. సో మీరు ఎలా అనుకోండి, ఎవరైనా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి మాట లేదా ఆలోచన లేదా సో దాని మీద మనము వెంబటే రీఫ్రెష్ అవడానికి అవకాశం ఉంది. ఎలా అంటే చిన్న ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఎండాకాలం మే నెలలో. సో ఒంటరి ప్రయాణం, తీసుకొచ్చిన వాటర్ కూడా అయిపోయింది, శరీరం అంతా బాగా హీట్ అయిపోయి చెక్కబట్టి ఉప్పుగా మారిపోయి మొక్క ఫేస్ అంతా ఇలా జిడ్డుగా ఉప్పు బయటకు వచ్చేసింది అంటే బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది. సో నీరసం అయిపోతాడు. అప్పుడు బాగా బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి నాలుక పెడిసబారిపోతుంది, డీహైడ్రేషన్ అయిపోతాడు. సో నిస్సాయగా నిస్పృహగా నడుస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి అటువంటి వ్యక్తి మీద ఒకేసారి ఒక మంచి చల్లని నీరుని ముఖం మీద చల్లామనుకోండి, ఎక్కడి నుంచో మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా మందికి లైఫ్ లో జరుగుతూ ఉంటది ఎట్లాంటిది. సో ఎక్కడి నుంచో తెలియదు కానీ ఒక ఎనర్జీ వచ్చేస్తుంది, బ్రతుకు మీద ఒక ఆశ పుడుతుంది, అదే అంటే జీవం పుడుతుంది, ఒక రీఫ్రెష్ జరిగిపోతుంది. దాన్ని ఫెయిత్ అంటే మనకు తెలియకుండానే ఒక ఇది ఏర్పడుతుంది. అలాగే సేమ్ వే మనం జీవితంలో ఎఫ్ అనే బటన్ నొక్కాము అనుకో, మన ఫెయిత్ అంటే ఫెయిత్ ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంది, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్ అంటే సో నమ్మకం, ఫెయిత్ అనే దానికి పర్వతాలను కూడా కదిలించే శక్తి ఉంది అని చెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది. సో ఎలా అంటే చిన్న ఒక పర్సన్, ఇక్కడ రియల్ స్టోరీ జరిగింది ఇది, ఇక్కడ నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వ్యక్తి ఎంతో ఉత్సాహంగా ఎనర్జెటిక్ గా అతను ఏం చేస్తాడు అంటే మౌంటైన్స్ ఎక్కాలని చెప్పేసి దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అని తీసుకొని వెళ్తాడు. ఎక్విప్మెంట్స్ తీసుకొని వెళ్తూ సో చాలా రూఫ్ అంటే సేఫ్టీ రూఫ్ కానీ అంటే అన్ని సేఫ్టీ ఫీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎలా ఎక్కాలి ఏంటి అని చెప్పేసి అవన్నీ తీసుకొని ముందుకెళ్తూ సో సెట్ చేసుకొని స్టార్ట్ చేసి ఇదే ఆటోమేటిక్ గా సాయంత్రం అవుతుంది, చీకటి పడుతూ ఉంది. సో ఎటు చూసినా మొత్తం డార్క్నెస్. సో ఆకాశంలో ఓన్లీ అక్కడక్కడ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడ ఎవరు ఉండరు. సడన్లీ గా అనుకోకుండా కాల్ స్లిప్ అవుతుంది. కాల్ స్లిప్ అయిపోయి కింది నుంచి మొత్తం పైనుంచి కింద పడిపోతాడు. సడన్లీగా కింద పడిపోతాడు. సో అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఇమాజిన్ చేయండి. ఒక్కసారి కాలు స్లిప్ అయి సడన్లీగా కిందికి వస్తూ ఉన్న సమయంలో బిగ్గరగా గట్టిగా అరుస్తాడు, ఏమని? దేవుడా నన్ను రక్షించు.
వెళ్ళే దేవుడు. దేవుడా కాపాడు రెండోసారి ఎలాంటి రిప్లై రాలేదు. మూడోసారి గట్టిగా అరుస్తాడు, నేను ఏమన్నా చేస్తాను నీకోసం, నన్ను మాత్రం ఇప్పుడు కాపాడు అని చెప్పేసి గట్టిగా మూడోసారి అరుస్తాడు సార్. సో ఎక్కడికి వచ్చి ల్యాండ్ అవుతాడు అంటే తను ఏదైతే సేఫ్టీ రోప్ కట్టుకున్నాడో ఆ సేఫ్టీ రేప్ ఎంత డిస్టెన్స్ ఉందో, పైనుంచి కింది దాకా వచ్చేలోపు ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ వరకు వచ్చేస్తాడు. సో మధ్యలో ఆగిపోయానా, కిందికి వచ్చానా ఏం అతనికి తెలియట్లేదు. కారణం ఏంటంటే ఎటు చూసినా చీకటి, ఎవరూ లేరు. సో అలాంటి సమయంలో నువ్వు అడిగావు కదా గట్టిగా, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను రక్షించు, నేను ఏమైనా చేస్తాను నీకోసం, నన్ను ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురా అని చెప్పేసి అడిగావు కాబట్టి సో దేవుడు ఒక వాయిస్ ఇస్తాడు. ఏమనంటే నువ్వు ఏదైతే సేఫ్టీ రోప్ కట్టుకున్నావో దాన్ని కట్ చేయని ఒక వాయిస్ వస్తుంది. నువ్వు అడిగావు కదా దేవుడా నన్ను కాపాడు ఖచ్చితంగా అని చెప్తే ఆ దేవుడి నుంచి, ఏదైతే ఆ యూనివర్స్ నుంచి ఏదైతే మీరు అనుకుంటారో కాస్మిక్ ఎనర్జీ వాట్ ఎవర్ చెప్పా కదా, సో అక్కడి నుంచి ఒక రిప్లై వస్తుంది. ఏమని అంటే ఆ సేఫ్టీ రోప్ని కట్ చేయి అని చెప్పేసి. కానీ తను ఏమంటాడంటే ఎవరైనా, మీరైనా నేనైనా సరేలేదా, ఏం మాట్లాడుతున్నారా, సేఫ్టీ రోప్ కట్ చేస్తే నా ప్రాణాలు పోతాయి, ఎలా కట్ చేయమంటావు అని చెప్పేసి తను గట్టిగా అరిసేసి అడిగాడు. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి వాయిస్ కి అతను రిప్లై ఇవ్వలేదు. నమ్మకం లేదు. ఆ నమ్మకం లేక అలానే ఉండిపోతాడు. సో నైట్ అంతా మొత్తం మంచు, ఎటు చూసినా మంచు. తెల్లవారి సరికల్లా ఎంతో మంది అక్కడికి చేరుకుంటారు చాలా మంది. సో ప్రజలందరూ చూసేసరికల్లా ఒక 6 ఫీట్ల మందం, 6 ఫీట్ల హైట్ లో వేలాడుతూ ఉంటాడు. అతను కనుక ఏదైతే ఆ గాండ్ పిలిచాడో ఆ దేవుడు చెప్పింది వినుంటే, సో ఆ రోప్ ఏదైతే తాడు ఉందో సేఫ్టీ రోప్ దాన్ని కట్ చేసి ఉంటే మహా అయితే 6 ఫీట్ల నుంచి కింద పడేవాడు. 6 ఫీట్ల నుంచి కింద పడితే ఏమవుతుండే, జస్ట్ చిన్న చిన్న గాయాలయ్యి బయటపడేవాడు ప్రాణాలతో. కానీ నైట్ అంతా ఆ మంచులో ఉండి ఆ భయానికి ఏం తెలియక జనాలు వచ్చి చూసేలోపు చనిపోతాడు సార్. ఇక్కడ విషయం ఏంటి అంటే నువ్వు అడిగావు, వేరే వ్యక్తిని ఒక సహాయం అడిగావు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురా అని అడిగావు. కానీ సో అడిగిన వ్యక్తి మీద నీకు నమ్మకం లేదు. అడిగిన వ్యక్తి మీద నమ్మకం లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. నువ్వు కనుక తను చెప్పింది చేసి ఉంటే ప్రాణాలతో బయటపడవు. కానీ సో అడిగావు కానీ అతని మాట మీద నువ్వు నిలబడలేకపోయావు. సో ఇది అండి లైఫ్. సో ఒక్కొక్కసారి మన మీద కంటే, అంటే మన మీద పెట్టుకున్నటువంటి మన నమ్మకం కంటే మనం ఎవరైతే ఇంకా థర్డ్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ సారీ, ఎవరైతే మనం గాడ్ అని పిలుచుకుంటామో లేదా వెస్టేజ్ లో చాలా మనం మెంటర్ ని బిలీవ్ చేస్తామో, నమ్మకం ఇస్తామో, ఫెయిత్ ఇస్తామో, సో వాళ్ళు చెప్పినటువంటి ఐడియాస్ ఆ ఇంపాక్ట్ ని సో మనం ముందుకు వెళ్ళచ్చు, తప్పలేదు అని చెప్పేసి ఇక్కడ మనం అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే మేడం వాయిస్ ఓకేనా భారతి మేడం? క్లియర్ గా ఉంది, కంటిన్యూ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. కొంచెం ఫస్ట్ టైం రైట్ థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇక్కడ ఎవరైతే ఫెయిత్తో ముందుకెళ్తారో జీవితంలో పడిపోవడం అనేది ఉండదు. ధైర్యం ఇస్తుంది. ఫెయిత్ అనేది ఒక ధైర్యం ఇస్తుంది. ఫెయిత్ అనేది ఒక రీఫ్రెష్ ఇస్తుంది. సో కంప్యూటర్ బటన్ లో F5 ఎలా ప్రెస్ చేస్తే రీఫ్రెష్ అవుతుందో మన జీవితంలో కూడా ఫెయిత్ అనేది బటన్ ప్రెస్ చేస్తే లోగా ఉన్న ఫీలింగ్ అని ఏమంటారు రీఫ్రెష్ చేసేస్తుంది. ఎప్పుడైతే లో ఉంటే
స్లో అవుతాం. స్లో అయినప్పుడు ఎఫ్ అనే బటన్ ని ప్రెస్ చేసిన అనుకో, లోకి ఎఫ్ యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ చాలా కేర్ఫుల్ గా లోగా ఉన్న మైండ్ కి ఎఫ్ యాడ్ చేస్తే ఫ్లో అవుతుంది. ఎస్, ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యింది అంటే, సో మై డియర్ ఫ్రెండ్స్, లోగా ఉన్నప్పుడు ఎఫ్ యాడ్ చేస్తే ఫ్లో అయింది. దేర్ ఈజ్ ఎ ఫ్లో, దేర్ ఈజ్ ఎ గ్లో. ఎక్కడ ఫ్లో ఉంటుందో అక్కడ గ్లో ఉంటుంది. ఒకేసారి ఎలా ఉంటుంది అంటే, హార్స్ ఒక 100 గుర్రాలు పరిగెత్తున్న సమయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో తెలియని ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది, తెలియని బాడీలో ఉన్నట్టు ఎనర్జీ వచ్చేస్తుంది, ముందుకెళ్తూ ఉంటాం. సో జీవం లేదు, నా అయిపోయింది అనే సమయం నుంచి ఎక్కడికి వెళ్తామో చూడండి. సో కొన్నిసార్లు మన మీద మనకు నమ్మకం ఉండనప్పుడు, నమ్మకం ఉన్న సందర్భంలో, అలాంటి పరిస్థితిలో మనం ఎవరైతే దేవుడిగా భావిస్తామో, లేదా మెంటల్ గా భావిస్తామో, లేదా కాస్మిక్ ఎనర్జీగా భావిస్తామో, సో దాని మీద మనం ఏదైనా ఒక ఫోర్స్ బయట నుంచి వచ్చే ఫోర్స్ లేదా ఫైట్, ఈ రెండు కలయికలో ఉండాలి. సో ఒకటి, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎవరికైతే అప్పవుతున్నదో జీవితంలో ఎక్కడ కూడా ఎవరు కూడా కింద పడిపోరండి, ఆగిపోరండి. లైఫ్ లో ముందుకు వెళ్లకుండా ఆగిపోరు. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫెయిత్ ప్లస్ బిలీవ్. నీ మీద నీకు నమ్మకము ప్లస్ ఏదైతే దేవుడు, లైక్ మెంటర్, ఏదైనా. సో యూ కెన్ కాల్ ఎనీథింగ్, లైక్ దేవుడు మీద నమ్మకం అని చెప్పేసి, లేదంటే మన యొక్క మెంటర్ మీద నమ్మకం, లేదంటే కాస్మిక్ ఎనర్జీ అని చెప్పేసి, యూనివర్స్ అని చెప్పేసి రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు, ఎవరికి నచ్చిన విధంగా వారు. సో అంటే మన మీద మనకు కాకుండా ఇంకొక పర్సన్ ఎవరైతే మనం బిలీవ్ చేసి ఫెయిత్ అనేది పెట్టుకుంటాం. సో ఆ రెండు యాడ్ అయ్యాయంటే జోడెడ్ల లాగా ఉంటుంది. జోడెడ్ల లాగా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, మహాభారతంలో కృష్ణార్జునుల కాంబినేషన్ లా ఉంటుంది. ఒకసారి చూడండి, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఆ కాంబినేషన్ అనేది. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ లో మన మీద మనకు క్లారిటీ లేనప్పుడు మనకు మంచిగా అద్భుతంగా ఉపయోగపడే ఒక టూల్ ఏదైనా ఉంది అంటే ఫెయిత్. కురుక్షేత్ర సమయంలో యుద్ధం అనివార్యం అయ్యింది. రణరంగంలోకి అందరూ కౌరవులు, పాండవులు, మొత్తం ఎంటైర్ సైన్యం, అశ్వాలు, ఏమంటారు, ఏనుగులు మొత్తం వచ్చి రణరంగంలో నిలబడ్డాయి. అర్జునుడు సో యుద్ధ భూమి మధ్యలోకి వచ్చి మొత్తం ఎటు చూసిన ఈ ఇదంతా సైన్యాన్ని, వీళ్ళందరినీ, రిలేషన్, బంధువులు, వీళ్ళంతా, తాత, గురువు, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరిని చూసి ఒకేసారి తనకి ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా మైండ్ ఏమి దిక్కు చూసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. చూడండి, ఒక మంచి ధనుర్ధారి అతను, ఎంతో వీల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి కూడా ఒకేసారి సడన్లీగా లో అయిపోతాడు, దిక్కుతోచిన పరిస్థితిలో ఉండిపోతాడు. అప్పుడు వేడుకుంటాడు, కృష్ణ నేను యుద్ధం చేయలేనిక అని చెప్పేసి తన చేతిలో ఉన్న ఆయుధం ఏదైతే ఉందో దాన్ని కింద పడేసి శరణు వేడుకుంటాడు. ఆ శరణు వేడుకున్నప్పుడు సో తన మైండ్ అంటే తన మీద తన నమ్మకం కోల్పోయిన సమయంలో ఇంకొక పర్సన్ కి ఇదవుతాడు కదా. సేమ్ ఇప్పటిదాకా మనం ఎలా అయితే కాపాడు దేవుడు అన్నట్టుగా, సో తను కూడా శరణు కోరుతాడు. అప్పుడు కృష్ణుడు ఇచ్చినటువంటి గీతోపదేశాన్ని తీసుకొని, సో తన మీద తనకు ఉన్నటువంటి నమ్మకం, అలాగే ఒక ఫెయిత్, కృష్ణుని మీద ఉన్నటువంటి ఒక ఫెయిత్, ఈ రెండు యాడ్ అయినాయి. ఆ రెండు యాడ్ అయ్యి ఆ కాంబినేషన్ లోనే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చూసారు కదా, అసలు ఎలా అంటే ఎవ్వరు కూడా, ఏ శక్తి కూడా అర్జున్ని బాణాలకు అడ్డు నిలవలేకపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్. ఎవరి జీవితంలో కూడా అయినా సో ఇట్లాంటిది సమస్య వచ్చినప్పుడు మనం ఏదైతే ఒకటి పెట్టుకున్నామో ఆ నమ్మకం,
మన మీదనే కాకుండా ఇంకొక వ్యక్తి మీద. సో వెస్టేజ్ లో ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా సార్లు అవర్ గ్రేట్ లీడర్స్ ఒక మెంటర్ ని చూజ్ చేసుకోండి. ఎందుకంటే సో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో, ముందుకు వెళ్తామా లేదా అనే సమయంలో సో వెన్ను తట్టి భుజం మీద చేయేసి నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు గెలుస్తావు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పేసి చాలా సార్లు చాలా మంది సక్సెస్ అయిన లీడర్లు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు సార్. సో మెంటర్ అనే వ్యక్తి చాలా చాలా లైఫ్ లో ఇంపార్టెంట్, రైట్? సో చిన్న ఎగ్జాంపుల్ సార్, నా కెరీర్ లో జాబ్ కెరీర్ లో ఎంబీఏ అయిపోయిన తర్వాత నా జాబ్ స్టార్ట్ చేసిన మీడియాలో జాబ్ స్టార్ట్ చేసిన ఇదిలో కొత్తలో, సో నేను ప్యాషన్ తో వెళ్ళాను. నేను చదువుకుంది ఎంబీఏ, నేను ఇటువైపు వెళ్ళాలి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి. సో ఆ టైంలో కొద్దిగా క్రైసిస్ నడుస్తున్న సమయంలో ఇంకో ఆప్షన్ గా తీసుకుందాము కొత్త కాలం అని చెప్పేసి సో మీడియా వైపు వెళ్ళినప్పుడు నా ప్రొఫెషన్ కూడా అది కాదు యాక్చువల్లీ, కానీ ప్యాషన్ తో ఒక ఇదితో వెళ్ళిపోయాను. సో 3-4 నెలలు 5 నెలల దాకా అసలు ప్రోగ్రెస్ లేదు, ఆశపోయింది, బ్రతుకు మీద ఆశపోయింది. సో వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు, నువ్వు సక్సెస్ కావుతావా లేదా, కాలేవు. సో నా మీద నాకు కూడా నమ్మకం పోయింది, నేను ఇందులో రాణించగలుగుతానా, లైఫ్ లీడ్ చేయగలుగుతానా, ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, అసలు నాకు ఈ కెరీర్ ఈ ఆప్షనే కాదు, కానీ దీన్ని చూజ్ చేసుకున్నాను కానీ రాణించలేకపోతున్నాను అని చెప్పేసి ఎట్లా అంటే గడ్డు పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితి. సో అట్లాంటి సమయంలో నేను నిజంగా ఎందుకో సార్, ఐఎమ్ బేసికల్లీ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ స్టూడెంట్ ని కాబట్టి, సో చాలా మీటింగ్స్ లో అక్కడ ఇచ్చినటువంటి కొన్ని సెషన్స్ లో మోటివేషనల్స్ ఉన్న వర్కర్లో సో వాళ్ళకు మాట చెప్పేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఒక మెంటర్ ఇట్లా ఉండాలి ఇది అని చెప్పేసి. సో అట్ దట్ టైం నా జాబ్ లో కూడా మా బాస్ ఒకరిని నేను చూస్ చేసుకున్నాను. సో నేను సడన్లీ గా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, ఒంటరిగా వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇది, సో నేను నా ప్రొఫెషన్ ఇది కానే కాదు, కానీ నేను చదువుకుంది ఎంబీఏ సాఫ్ట్వేర్ వైపు అనుకున్నాను, కానీ అనుకోకుండా అనివార్య కారణాల వల్ల సో ఏదో ఒకన్న మీడియా మీద ఉన్నటువంటి ఇది మీద నేను ఇక్కడికి వచ్చాను, నేను కెరీర్ చూజ్ చేసుకున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో అట్లీస్ట్ నేను ఇందులో నాకు నెలకు జీతం కాదు పుట్టు దొరికిన పరిస్థితి ఏర్పడుతుందేమో, సడన్ గా నా జాబ్ పోతే ఏం చేయాలి అని చెప్పేసి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సమయంలో తన నా భుజం మీద చేసి ఒక మాట అన్నాడు, రై వెంకటేష్, కెరీర్ గా చూజ్ చేసుకున్నావు అంటే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ తల్లి రొమ్ములో పాలిచ్చిండ్రా దేవుడు. చాలా వినండి, బాగా వినండి లీడర్స్. చాలా మంది చాలా సార్లు చతికిలబడి ఆగిపోయి ఏమంటారు సిస్టమ్ అని ఇంకోటని చెప్పేసి పోతుంటారు. వెస్టేజ్ సిస్టమ్ లో ముఖ్యంగా నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. సో నీవు మీ అమ్మ కడుపులో ఇంకా బయటికి కూడా రాలేదు, అమ్మ కడుపులో ఉన్నావు, కానీ నువ్వు రాగానే నీకు ఫుడ్ పెట్టాలి కాబట్టి నీ తల్లి రొమ్ములోకి పాలిచ్చిండు, నీకు ఈ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిండు అంటేనే ఖచ్చితంగా ఇందులో నువ్వు గెలుస్తావనే నమ్మకం ఉంటదిరా. దేవుడు నీకు అది క్రియేషన్ ఇచ్చిండు, ఆ దేవుడి ప్రమేయంతో నువ్వు ఇది చేస్తావు, గో హెడ్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి అతను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తే సార్ నిజంగా నా 14 ఏళ్ల కెరీర్ లో నేను ఎక్కడ కూడా లోన్లీగా ఫీల్ కాలేదు, సక్సెస్ఫుల్ గా నిజంగా చెప్తున్నాను. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎన్నో సార్లు నేను అప్రిసియేషన్స్ తీసుకున్నాను. ఆ పర్సనే అంత టీం మొత్తంకి వచ్చి ఈ ఒక ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా దగ్గరికి వచ్చి తను లోగా ఏమంటారు బాగా ఏమంటారు ఒక ఆవేదనతో చెప్పాడు, ఇట్లా సంగతి నేను సక్సెస్ అవుతానా లేదా, అసలు హైదరాబాద్ లో బతుకుతానా లేదా, నా పరిస్థితి ఏందని చెప్పేసి అన్నాడు. కానీ ఈ రోజు ఒక మంచి గ్రోత్ లో ఉన్నటువంటి లీడర్ అని చెప్పేసి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో ఒక ఫెయిత్ అనేది. సో నా మీద నాకు పాటు తన భగవంతుడి మీద నమ్మకమా లేదంటే చూస్ చేసుకున్న మెంటరా, వాట్ ఎవర్ కాల్ యూ కెన్ కాల్. సో ఆ పర్సన్ మీరు పట్టుకో. చాలా సార్లు మన మీద మన నమ్మకం కోల్పోయిన సమయంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాము, ఏం చేయాలో అర్థం కాదు.
సో అట్లాంటి పరిస్థితులలో ఇట్లాంటి వ్యక్తులు మనకు చాలా చాలా ఉపయోగపడతారు. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి, అలాంటి పరిస్థితులలో మీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవ్వరు కూడా ఏది కూడా అని చెప్పాడు సార్, మనిషిని ఇచ్చాడు అంటేనే అన్నం ఇస్తాడు రా దేవుడు. నువ్వు పుట్టక ముందుకే నీ తల్లి వంట రూమ్లో పాలు ఇచ్చాడురా. నువ్వు పుట్టిన తర్వాత నీకు అన్నం పెడతాడు. నువ్వు చూజ్ చేసుకున్న కెరీర్ ఏదైతే ఉందో ఆ కెరీర్లో నీకు అన్నం ఉంటుంది. నువ్వు అది చూజ్ చేసుకున్నావు అంటే డెఫినెట్లీగా ఉంటుంది, బ్రతుకుంటుంది, లైఫ్ ఉంటుంది, లీడ్ చేయగలుగుతావు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలా? నీకు వెస్టేజ్ దొరకడమే మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. నీకు వెస్టేజ్ దొరికింది అంటేనే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఖచ్చితంగా నీ యొక్క తలరాతను కాదు, నీ తలరాతను మార్చుకుంటావు అని చెప్పేసి. ఎస్, సో మెనీ పీపుల్ ఆర్ proved. Like example, బీబీ మేడం, పాండు సార్, సీను సార్, సెదిల్ సార్, మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు. ఎవరు లేని సమయంలో, ఎలాంటి సపోర్టింగ్ లేని సమయంలో ఒకే ఒక నమ్మకంతో ఎంఎస్ఆర్ గారు నిలబడితే, ఆయన ఏ నమ్మకంతో నిలబడ్డాడో వీళ్ళకి ఏమీ తెలియదు, కానీ ఆయన నమ్మకం మీద వీళ్ళు నిలబడ్డారు అని చెప్పేసి so many times they told about the success. ఎలా సక్సెస్ వచ్చిందో చాలా సార్లు చెప్తారు వాళ్ళు. ఎంఎస్ఆర్ గారి యొక్క మాటలే మాకు పనిచేసినాయి, ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాటలనే మేము బిలీవ్ చేసాము, గెలుస్తామా గెలవమా ఇవేమీ కూడా మేము ఆలోచించలేదు. బీబీ మేడం చాలా సార్లు చెప్పింది, నాకు ఏమీ తెలియదు, జస్ట్ ఐ బిలీవ్డ్ మై మెంటర్ పాండ్ సార్ అని చెప్పేసి. ఒక ఆయమ్మ నుంచి ఇలా ఆయమ్మ స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలకు ఆమె వాయిస్, ఆమె పేరు వెళ్ళబోతుంది. ఏ నమ్మకంతో వచ్చింది, ఏ నమ్మకంతో ముందుకెళ్తుంది, ఎలా గెలుస్తుంది, మీరు ఎలా తీసుకుంటున్నారో తెలియదు సార్. ఎస్, ఇక్కడ కూడా నేను వెస్టేజ్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కూడా. సో నాకు కూడా వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత, యాజ్ అ సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత, సో నాకు ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఎదురైంది. సిస్టమ్ బాగుంది, బిజినెస్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఎలా ముందుకెళ్లాలో తెలియట్లేదు. దిక్కుతోచని పరిస్థితులలో నేను పోయి ఈరోజు ఏదైతే పేరుగా నా మెంటర్గా పిలువబడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఒక 2 గంటలు కూర్చొని నా యొక్క గోడు వినిపించుకున్నాను, నా యొక్క పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటే తను కూడా భుజం మీద చేసి, వెంకట్ సార్ నువ్వు గెలుస్తావు. ఎస్, చాలా భరోసాని ఇచ్చాడు, చాలా ధైర్యాన్ని ఇచ్చాడు, నువ్వు నిలబడతావు, చేయి, ఏం కాదు అని చెప్పేసి. ఎందుకంటున్నానంటే నా జీవితంలో నా మీద నమ్మకం లేని సమయంలో ఆ మెంటర్ అనే వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీగా ఎలాంటి సమయం అంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో నేను వెళ్ళి, ఒక అర్జునుడు కురుక్షేత్రంలో ఎలా అయితే కృష్ణుని శరణు వేయడంలో, నేను కూడా అలా వెళ్ళి అక్కడ అతని దగ్గరికి పోయి సరెండర్ అయిపోయి, సో తను ఇచ్చినటువంటి వాయిస్, తను ఇచ్చినటువంటి సూచనను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మీరు చూస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా నేను చెప్పకూడదు, ఎంతో కొత్త చిన్న సక్సెస్ ఈరోజు. సో ఆ రోజు అతను సార్ ఇచ్చినటువంటి, సో మై మెంటర్ ఇచ్చినటువంటి ఆ భరోసా ధైర్యం ఆ రోజే కాదు, నేను ఏ రోజైనా ఇప్పటికైనా నా పరిస్థితి అంటే నా మైండ్ ఆలోచన విధానం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నేను ఇమ్మీడియట్లీగా మెంటర్ అనే వ్యక్తికి కాల్ చేస్తాను సార్. ఎస్, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే, సో మీరు చెప్పాను ఎగ్జాంపుల్ ఆల్రెడీ మహాభారతం గురించి. సో ఇక్కడ కూడా అంతే సార్. ఎస్, నేను ది బెస్ట్ అనుకుంటున్నాను. నేను నా వరకు నేనైతే, సో నా మీద నాకు నమ్మకం ఉండి, నాతో పాటు ఏదైతే ఫెయిత్, సో గాడ్ లేదా ఏదన్నా వాట్ ఎవర్, సో మెంటర్ అతను ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు,
మనం ఆలోచనలు చేయని టైంలో తనిచ్చినటువంటి ఆలోచనలు, తనిచ్చినటువంటి సూచనలు తీసుకొని ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, సో చూస్తున్నారు, జస్ట్ 10 months నేను పార్ట్ టైం చేసి యాజ్ అ స్టార్ డైరెక్టర్గా అయ్యి 50,000 ఇన్కమ్ తీసుకొని, సో ఈరోజు ఫుల్ టైం జర్నీలో 8 నెలల్లో సో నేను తీసుకోవడమే కాదు, నాతో పాటు ఎంతో కొంత సేమ్ డే సార్, నేను కూడా అంతే. సో నాకు ఎలాంటి పరిస్థితి ఏర్పడదో నేను కూడా నా టీంలో లీడర్స్కి చాలా మందికి అలాంటి సందర్భాలు నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను, నేను కానీ నా టీం కానీ. ఎస్, చాలా మంది లీడర్స్ కి సార్ ఎన్నోసార్లు నేనున్నాను అని చెప్పేసి భరోసానిస్తూ ఉంటాడు. ఎంఎస్ఆర్ గారు ఎగ్జాంపుల్, ఒక కనుల పండుగ బూత్ క్యాంప్ 2 రోజులు జరిగినటువంటిది. సో మన మీద మనకు నమ్మకం, దాంతో పాటు మన నుంచి సెకండ్ పర్సన్ నుంచి వచ్చినటువంటి ఫోర్సా, లేదంటే వాయిసా, లేదంటే మోటివేషనా, లేదంటే ఏదైనా కానీ ఈ రెండు కాంబినేషన్ లో ఎలా ఉంటుంది అంటే, సో వీళ్ళందరూ సక్సెస్ అయినటువంటి వ్యక్తులు చూడండి. ఇక్కడ ఒక చిన్న ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి కావాల్సినటువంటి లగ్జరీ కార్ ఉన్నది, కానీ ఆ లగ్జరీ అనేది ఏంటి అంటే బిలీవ్. సో రోడ్ ఎలా ఉంది అంటే కంకర్ రోడ్ ఉంది, మట్టి రోడ్ ఉంది. సో మంచి హైవే లాగా లేదు, కానీ కార్ బాగుంది, చాలా బాగుంది, కారు చాలా బాగుంది. రోడ్ అనేది బాగులేని రోడ్డు మీద బండి నడిపితే ఏమవుతుంది? ఏమి కాదు. సో ఒక నమ్మకం మీద వెళ్ళండి, ఒక ఫెయిత్ మీద వెళ్ళండి, ఖచ్చితంగా మన డెస్టినీ అనేది ముందుకెళ్తుంది. సో ఇదే ఎగ్జాంపుల్ మీద నడిచారండి. ఒక ఎంఎస్ఆర్ గారిని చూజ్ చేసుకొని లైఫ్ లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఏమీ చూడలేదు, కష్టాలు చూడలేదు, కన్నీళ్ళు చూడలేదు, అవమానాలు చూడలేదు, ఏమీ చూడలేదు. ఒకటే ఎంఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి వాయిస్, గెలవాలి. ఎస్, తను వెళ్తుండో మేము వెళ్తాం. సేమ్ వే ఇక్కడ కూడా అంతే. లైఫ్ లో మనం ముందుకు వెళ్ళాలి అంటే సో మనము క్రియేట్ చేసుకోవాలి. చేంజ్ యువర్ ఓన్ డెస్టినీ బై యువర్ సెల్ఫ్. నీ తలరాతను నువ్వే మార్చుకోవాలి అంటే ఇదే సార్, ఎవరు కాదు. అదే ఫెయిత్ లేకపోతే ఏం జరిగిందో చూడండి. ఒక మనిషి మౌంటైన్ ఎక్కుతున్న సమయంలో దేవుడా కాపాడు అని అరిసిండు, కానీ ఆ దేవుడి నుంచి వచ్చినటువంటి వాయిస్ ను రిసీవ్ చేయలేకపోయిండు. నమ్మకం, ఒక ఫెయిత్ లేకపోయింది. ఆ ఫెయిత్ లేకపోవడం వల్ల మనిషి ప్రాణాలే కోల్పోయిండు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అంతే. అదే ఎంఎస్ఆర్ గారి మాటలు, పాండ్ సార్ కానీ, సీన్ సార్ కానీ, సైల్ సార్ కానీ, వీళ్ళు గెలిచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, వాళ్ళెవరు నమ్మకపోయి ఉంటే ఈరోజు సక్సెస్ అయ్యేవాళ్ళు కాదు. ఈ రోజు పాండ్ సార్ ఇచ్చినటువంటి మాటలు నమ్మకపోయి ఉంటే ఒక స్కూల్ ఆయమ్మగానే మిగిలిపోయేటువంటిది, అవర్ గ్రేట్ లీడర్ పిపి మేడం. కానీ తను ఇచ్చినటువంటి, తన మీద తనకు నమ్మకం లేనప్పుడు ఎవరైతే భరోసాని ఇచ్చారో ఆ భరోసాని ప్లస్ తన నమ్మకం రెండున్నిటిని యాడ్ చేసుకుంటూ పోతే ఈరోజు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. సో మెనీ పీపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్ లో మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎన్నో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక్కసారి విజువలైజ్ చేయండి, రిమెంబర్ చేసుకోండి. ఎన్నోసార్లు ఆగిపోదాం అనుకున్న సమయంలో ఇంకొక పర్సన్, మీరు ఎవరైతే ఒక ఫెయిత్ ఎఫ్ అనే బటన్ నొక్కిర్రో, ఆ బటన్ నొక్కగానే మీలో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం కానీ, లైఫ్ లో సక్సెస్ అయ్యే విధానం కానీ. ఎస్, ఫెయిత్ ఉన్న మనిషి జీవితంలో ఎప్పుడు కూడా పడిపోడండి. ఫెయిత్ ఉన్న వ్యక్తి జీవితంలో వాళ్ళ జీవితంలో పడిపోరు. లో అయినంటే స్లో అవుతారు, స్లో అయ్యారంటే ఫ్లో ఉండదు. ఎప్పుడైతే ఫెయిత్ యాడ్ అయిందో, ఎఫ్కి ఏమంటారు, స్లోకి ఎఫ్ యాడ్ అయిందో ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యిందో గ్లో వస్తుంది. గ్లో వచ్చింది అనుకో సక్సెస్. ఎస్,
సో ఈ టూల్స్ వాడండి, ఈ టూల్స్ వాడండి ఖచ్చితంగా. ఎఫ్ అనే టూల్స్ ని డెఫినెట్లీగా జీవితంలో వ్యక్తి ముందుకు వెళ్తాడు, సక్సెస్ఫుల్ అవుతాడు సార్. సో చాలా చాలా సందర్భాలు, చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఏమంటారు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నా జీవితంలో జరిగినాయి ఎన్నో సార్లు సార్. నేను చాలా సార్లు క్లిష్ట సమయంలో, కొన్నిసార్లు లైఫ్ లో చెప్తున్నాను, క్లిష్ట సమయంలో బాగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఒక గాడ్ గా ఒక దేవుడిని నేను ఇది చేసుకొని, సో నేను చేసేది చేసి అలాగని చెప్పేసి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వు కాపాడు, ఈ దీపం పోకుండా అని చెప్పేసి అనకండి. మళ్ళీ మనోళ్ళు చాలా ఉల్టా తీసుకుంటారు. అవును సార్, వెంకట సార్ చెప్పిండు, బాల వెంకట సారు ఫెయిత్ ఉండాలి అని చెప్పేసి నేను ఒక దేవుడిని నమ్మాను, ఆ దేవుడే కాపాడుకుంటాడు. అది కాదు. ఎఫర్ట్ పెట్టు, 100% నువ్వు ఎఫర్ట్ పెట్టు జస్ట్. సో ఏం రావాలో అది 100% వస్తుంది సార్. చాలా సార్లు నేను నా జీవితంలో క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ఒక్క సంఘటనలో సూసైడ్ దాకా అనుకున్నాను. అట్లాంటి సమయంలో నేను పెట్టాను 100% ఎఫర్ట్ పెడితే నిజంగా ఆ ఆలోచన, సూసైడ్ అనే ఆలోచన వచ్చే లోపే నాకు ఇక్కడ సొల్యూషన్ దొరికిపోయింది. ఎస్, వెస్టేజ్లోకి వచ్చినప్పుడు కూడా సుబ్బయ్య సార్ మీటింగ్ కి ఒక 20 టికెట్లు బుక్ చేశాను. చాలాసార్లు చెప్పాను నేను. నిజంగా హార్ట్ఫుల్ గా పనిచేసి ఇచ్చేస్తున్న సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గట్టిగా అరిసి నా మైండ్ లోకి నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. ఇక నాకు వెస్టేజ్ అనేది వద్దురా బాబు, ప్రొడక్ట్ వాడుకుంటా అని చెప్పేసి ఎవడు నాకు ఫోన్ ఎత్తట్లేదు. 20 టికెట్లు 100 రూపాయలు ఒకటి, వన్ డే ట్రైనింగ్. ఆ టైంలో దేవుడు ఒక మానవ రూపంలో, ఒక మనిషి రూపంలో ఫోన్ చేసి అన్న మీటింగ్ ఉందన్నావు కదా, ఏమైంది ఈ రోజు అని చెప్పేసి. చూడండి ఎలా ఉంటుందో చూడండి. చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్, ఆ రోజు నేను అనుకున్నాను, ఇది కదరా ఇది కదరా ఇది కదరా నేను పెట్టుకున్నటువంటిది. నా మీద నాకు నమ్మకం లేనప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఫెయిత్ ఆ వ్యక్తి రూపంలో. చిన్న సంఘటన ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరికి తెలుసు. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి శివుడిని ఆరాధిస్తూ, పూజలు చేస్తూ, పునస్కారాలు చేస్తూ పరమ భక్తుడుగా ఉండిపోయినటువంటి వ్యక్తి. చాలా మందికి తెలిసి స్టోరీ. సో అదే ఊర్లో చాలా భారీ వర్షాలు వస్తూ ఉంటాయి. వర్షాలు వస్తున్న సమయంలో దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు అని చెప్పేసి తను ఊరందరూ వాళ్ళ వ్యక్తి వచ్చి, అరే బాబు మునిగిపోయేటట్టున్నాము, సో ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళిపోదాం రారా బాబు అని చెప్పినా వినడు. లాస్ట్ పడవేసుకొని కొంతమంది వచ్చి కూడా, అరే బాబు ఈ గుడి కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది, రారా బాబు అంటే దేవుడు వస్తాడు కాపాడతాడు అని చెప్పేసి అప్పుడు కూడా వెళ్ళకుండా లాస్ట్ ప్రయత్నంగా దేవుడు ఏం చేస్తాడు అంటే హెలికాప్టర్ ద్వారా వచ్చి కూడా కాపాడుతాడు. అప్పటికే గుడి మునిగుతుంది, గుడి పైన నిల్చుని ఉంటాడు. హెలికాప్టర్ ద్వారా వచ్చి, అరే బాబు ఇప్పటికైనా రారా ఫైనల్ గా చెప్తున్నాను అని చెప్తే, లేదు నా దేవుడు వస్తాడు కాపాడుతాడు నన్ను. లాస్ట్కి వచ్చేసరికల్లా అదే దేవుడి దగ్గరికి పైకి పోయాడు. ఆ వరదలలో మునిగిపోయి పైకి పోయినాక దేవుడిని అడుగుతాడు, దేవుడా నేను పుట్టినప్పటి నుంచి, తెలిసినప్పటి నుంచి నీకు పూజలు పునస్కారాలు నేను బాగా కొలిసినాను, సో నన్ను ఈ సమస్య నుంచి ఎందుకు బయటపడలేదు? అరే పిచ్చోడా, వర్షాలు వస్తున్నప్పుడు జనాల నుంచి కొంతమందిలో రూపకంగా నేను వచ్చి నేను పిలిచాను, నువ్వు బిలీవ్ చేయలేదు. నీకోసం మళ్ళీ పడవేసుకొని వచ్చాను, మళ్ళీ అప్పుడు రాలేదు. హెలికాప్టర్ వేసుకొని వచ్చాను, అప్పుడు రాలేదు. సో నన్ను పిలుస్తున్నావు కానీ నేను ఇచ్చిన వాయిస్ నమ్మట్లేదు. ఇదండి, ఇలా ఉంటుంది. దేవుడు రూపకంగా రాడు, మానవ రూపంలో ఏదో రకంగా వస్తూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటుంది లైఫ్ లో. సో చిన్న ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. అలాగే సో ఎలా ఉంటుంది లైఫ్ లో అని చెప్పేసి సో నేను కూడా కొంత షేర్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ భారతి మేడం. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క లీడర్ సో మీతో పాటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక అర్జునుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో, రైట్, ఒక వ్యక్తి మౌంటైన్ ఎక్కుతున్న సమయంలో తన మీద తనకు నమ్మకం లేనప్పుడు, దేవుడు ఫెయిత్ని నమ్మకుండా ఉన్నప్పుడు, సో వీటన్నిటిని అలాగే వెస్టర్న్ సిస్టంలో గెలిచిన ప్రతి ఒక్క లీడర్ చెప్పేటటువంటి మాటలని మోటివేషన్ వరకే ఏదో పాల పొంగులాగా అప్పటికప్పుడు ఏమంటారు
పాల పొంగులాగా పొంగి తర్వాత చల్లారడం కాదు. ఎప్పటికప్పుడు పునరుత్పత్తి చేసుకుంటూ పునర్జీవం పోసుకుంటూ, ఎలా అయితే ఒక వ్యక్తి నిర్జీవిగా అలసిపోయి ఎండలో చెమట పట్టి ఉప్పూరి నీరసించి బ్రతుకు మీద జీవం లేనటువంటి వ్యక్తికి ముఖం మీద చల్లటి నీళ్లు కొట్టండి. ఇప్పుడు ప్రాక్టికల్ చేయండి. నేను చాలా సార్లు చేశాను ఇది. నేను శారీరకంగా నీరసించిపోయాను అనుకున్న సమయంలో, ఏం దిక్కుతోచని పరిస్థితులలో చల్లటి బాటిల్ తోటి ముఖం కడుక్కుంటే చూడండి, ఒక శ్వాస తెలియకుండానే డీప్ బ్రీతింగ్ వచ్చేస్తుందండి. డీప్ బ్రీతింగ్ వచ్చిందంటే బాడీలో ఉన్నటువంటి కదలికలు అన్ని పార్ట్స్ అలర్ట్ అవుతా ఉంటాయి. ఎస్ అనేది వచ్చేస్తుంది. చాలా మంది మార్నింగ్ లేవాలి అంటే చాలా కష్టపడతారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. లేచి ఏదో అంటారు. లేదు, లేవండి. లేచిన తర్వాత ఇమీడియట్ గా మీరు లేచి చల్లటి నీటిని మొహం మీద కొట్టి చూడండి, మీలో ఎంత శక్తి వస్తుందో, ఎంత పునర్జీవం వస్తుందో, ఎంత కాన్ఫిడెంట్ వస్తుందో. సో వెరీ ప్రాక్టికల్ గా ఏవైతే నేను ఫేస్ చేస్తున్నానో, ముందుకు వెళ్తున్నానో వాటన్నిటిని కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఖచ్చితంగా మీరు కూడా లైఫ్ లో మీ యొక్క లైఫ్ చేంజింగ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ కి, సో 428 మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్.